షాట్ పంపిస్తున్నాను ఇది కూడా. సార్ గుడ్ మార్నింగ్ సార్. పివిసి మెటా కుటుంబ సభ్యులందరికీ. గతంలో మనకు 800 రోజులు ఇచ్చేసారు, ఇప్పుడు 1000 రోజులు ఇస్తుంది. అక్కడ క్యాల్కులేషన్ మిస్ అవుతుంది. మళ్ళా ఇంకొకటి మనకు ట్యాక్స్ కట్ అవుతుంది, 50లో 2.5 అట్లా కట్ అవుతుంది కదా, అక్కడ క్యాల్కులేషన్ మిస్ అవుతుంది. ఇదే వ్యాలెట్ లా 50 ఉండే, ఇంకో 100 యాడ్ చేసుకుంటే ఇలా 100 నిండినాయి. అంటే 97 వచ్చి ఆగిపోయింది, ఇంకా వస్తలేదు ఏందని ఒక 4 days నుండి వెయిట్ చేసిన. సరే ఒక 100 చేద్దామని చేస్తే నిండిపోయిన తర్వాత చేయడం జరిగింది. మళ్ళీ ఎట్లా చేసినా క్యాల్కులేషన్ వస్తలేదు. మనం 1000 days చేసి 25 చూడాల్సి వస్తుంది. గతంలో 800 days కే ఇచ్చేది. కరెక్ట్ గా క్యాల్కులేషన్ ఉండేది 800 days అని. 800 days కి అప్పుడు వచ్చేది, ఇప్పుడు 1000 days కి వస్తుంది. సార్ క్లారిటీ వచ్చింది సార్, ఓకేనా సార్. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఓన్లీ ఇంకా $4 రావాలి కదా సార్ మనకి. అవును సార్కి చెప్తున్నా. ఇక్కడ డైలీ 0.125 చూపిస్తుంది డైలీ రివార్డ్. మన క్యాల్కులేషన్ సేమే సార్, కరెక్టే. నేను చెప్పాను కదా 32 days అని, 32 days లో మీరు కంప్లీట్ అవుతాయి. ఓకే అంటే ఈ రోజు 23 కదా సార్, ఈ మంత్ ఎంత తీసుకోండి. కరెక్ట్ 100% అని కంప్లీట్ అయిపోద్ది సార్. ఇంకోటి ఏంటంటే మన ప్రసాద్ సార్, మీరు ఇంకోసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏమైందంటే మనకి అంతకు ముందు ఇవి కూడా 200% కదా, ఇప్పుడు ఏం చేస్తుందంటే 0.25% అందరికి రిలీజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే సార్. ఎందుకంటే అప్పుడే మనకి ఒక మొన్న లేటెస్ట్ గా మనకి 95% వస్తుందని చెప్పాను చూసారా, అప్పటి నుంచి కూడా అందరికి 0.200 ప్లేస్ లో 0.25 వస్తుంది. అందులో ఓన్లీ సీడ్ ఫండింగ్ లో కదండి, సీడ్ ఫండింగ్ లో కదా మీరు చెప్పేది. ఇప్పుడు సీడ్ ఫండింగ్ కాదు, ప్రతి దాంట్లో సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్, ప్రతి దాంట్లో కూడా సేమ్ అదే మార్చేశారు మొత్తం. అట్లా వచ్చే పని అయితే మనకి 100 కి 0.20 వచ్చిందంటే అది ఎట్లా కరెక్ట్ అయినట్టు? 0.25 రావాలి కదా సార్. మీరు చేసింది అక్కడ 50, అక్కడ అర్థమైందా? ఇది కాదండి, మామూలుగా 100 ఫార్మింగ్ చేసిన దాంట్లో రిలీజింగ్ చెప్తున్నాను. 100 ఫార్మింగ్ చేసిన 0.25 రావాలి కదా మీరు చెప్పే లెక్క ప్రకారం. అవును సార్, 0.25 వస్తుంది కదా, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ మనం చేసింది కూడా అదే వస్తుంది. ఇప్పుడు మీకు ఒక అకౌంట్ 100 చేసిన ఫార్మింగ్ 100 వస్తాయా, 97.5 వస్తాయా సార్? అడ్మిన్ ఛార్జ్ పోయి మనకి 97-95 వస్తాయి సార్. ఇప్పుడు 100 190 వస్తే 195. ఇప్పటికి 50కి 96 వచ్చినాయి కదా సార్. అప్పుడు 97.5 వచ్చి అయిపోద్దని నా ఆలోచన. అట్లానా? 2.5 కట్ అయిపోయి కదా సార్. అక్కడ చూపించడం సార్ ప్రసాద్ సార్, అక్కడ చూపించడం మనకి 200%, 100 సార్కి చూపిస్తుంది. కానీ మనకి అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు 5% అని కట్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ మనకి టాలీ తెలియదు అది. ఓకేనా? ఇప్పుడు మీకు ఏంటంటే ఎవ్రీడే మనకి టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ లో మనకి రిలీజ్ అవుతుంది, అది మీరు టాలీ చేసుకున్నారా? అందులో ఏంటంటే 0.25% లో డైలీ కట్ అవుతూ ఉంటది అనమాట. మీకు 5% మీకు రిఫ్లెక్ట్ అయ్యేది. ఒకవేళ $10 మీకు ఈ రోజు వస్తుందనుకో, ఆ $10 ఎంత $1 కట్ అయ్యి 9.5 అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది. అంటే కొన్ని వ్యాలెట్లలో మేము 50 వేసిన వాటికి 100 కావట్లేదు, మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ కావట్లేదు. మా ప్రాబ్లం అది. 97.23 కాడ వచ్చి ఆగిపోయింది. మళ్ళీ వేరే వ్యాలెట్లకి 100 చేసి ఒక 1 week 10 days అయిన తర్వాత 100 అయినాక మళ్ళీ మేము తీసుకున్నాం. అది జరిగింది. అంటే ఇప్పుడు ఇది 97.5 కాడ ఆగిపోవచ్చు అంటారు. 70.5 కాడ 50 ఓన్లీ 50 చేస్తే అక్కడ ఆగిపోవచ్చు. అంటే మీరు రివార్డ్ లో చెప్తున్నారు, ఓకేనా? మీరు చెప్పేది రివార్డ్ లోనే కదా? రివార్డ్ లోనే, టోకెన్ రివార్డ్. సార్ చెప్పేది రివార్డ్ లో చెప్పట్లే. అక్కడ సార్ ఎక్కడ చూపిస్తున్నారు చూడండి, కింద ఫార్మింగ్ స్టేటస్ లో. అది మన క్లారిటీ చెప్పాలి. ఏంటంటే మీకు అదే నేను క్లారిటీ ఇస్తున్నా. మీకు ఏంటంటే అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు 5% కట్ అవుద్ది కాబట్టి మీకు 100 ఎలా వస్తుంది? రాదు కదా. 97.5 వస్తుంది. అడ్మిన్ ఛార్జ్ అనేది కట్ అయ్యి మీకు 97.5 వస్తుంది అక్కడ.
అప్పటికి మనం ఇంకా $1.5 మనకు రాబోయేది. సార్ 96 ఉంది కదా, $1.5 రాబోయేది ఇంకా. అందులో మీకు 100% చూపిస్తారు సార్. మీకు ఏంటంటే ఎవ్రీడే అక్కడ మీకు రివార్డ్ లో మీకు ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. రివార్డ్ మీరు అది ఏమైనా యూటిలైజ్ చేశారా మీరు? ఎవ్రీడే మీరు ఏంటంటే ఒకవేళ ఏమైనా విత్డ్రాల్ అలాంటి ఏమైనా పెట్టారా? సార్ ఏంటంటే అసలు ఏం యూజ్ చేయలేదు, సార్ అలాగే ఉంచారు కాబట్టి సార్కి ఒక క్లారిటీ ఇచ్చింది సార్. మేము అదే 5 రోజులకు ఒకసారి ఒక విత్డ్రా పెడుతున్నాం కదా. అందుకని చెప్పేసి మీకు క్లారిటీ రాదు. సార్ ఏంటంటే అసలు ముట్టుకోలేదు, టచ్ చేయలే. సార్ ఏంటంటే 100 అవ్వగానే తీసుకుందాం అని చెప్పేసి సార్ అనుకున్నారు. కానీ అడ్మిన్ ఫీ అనేది అడ్మిన్ ఛార్జ్ కట్ అయ్యి మిగతాది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అప్పుడు మనం 32 రోజుల్లో లెక్కేసుకోవాల్సిందని అయితే 32 రోజుల్లో కంప్లీట్ అవుతుంది సార్. రావటం మాత్రం అక్కడ తగ్గుద్ది, కానీ ఇక్కడ 32 రోజులు నడవాల్సిందే. అవును, 32 days అయిపోయిన తర్వాత అది క్లోజ్ అయిపోద్ది. ఆ లోపు మీరు మళ్ళీ చేసుకోవాలి. ఓకేనా? చేసుకుంటే అప్పుడు యాక్టివ్ లో ఉంటుంది. సార్ ప్రసాద్ సార్, మీరు కూడా మరి బాగా అబ్జర్వ్ చేశారు. అదేంటంటే 5% అనేది అడ్మిన్ ఛార్జ్ కాబట్టి అది కట్ అవుద్ది. ఓకే, మీరు ఏంటంటే టచ్ చేయకుండా అసలు దాన్ని యూటిలైజ్ చేయకుండా ఉంచారు కాబట్టి మీకు ఒక క్లారిటీ అనేది అక్కడ వచ్చింది అనమాట. మేము టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ చేస్తున్నాం సార్ విత్డ్రాల్ కంటే. అవునవును సార్, అవును. అంటే మళ్ళీ 100 అవగానే మళ్ళీ చేద్దాం అని చెప్పేసి అలా చేస్తున్నారు కాబట్టి అలా ఒకరిని ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటాను. వాళ్ళు అయినప్పుడు నాకు డైలీ $20 వస్తాయి కదా సార్, వాళ్ళకి నేను పంపిస్తున్నా, మళ్ళీ వాళ్ళు నాకు రిటర్న్ చేస్తున్నారు. మరి గుడ్ కదా. మరి ఎందుకంటే మనకి అయిపోయినప్పుడు వాళ్ళు చేయొచ్చు, మనం వాళ్ళకి అయిపోయినప్పుడు మనం కూడా చేయొచ్చు కదా. ఎర్లీ బర్డ్ కోసమే ఎవ్రీ టైం యూజ్ చేసుకునేటట్టు ఇక టచ్ లో ఫాలోఅప్ లో ఉంటున్నాం. కానీ చిన్న వ్యాలెట్లకి మళ్ళీ ఇబ్బంది వచ్చింది సార్. పెరల్ కొరల్ ఓనెక్స్ వాళ్ళకి అక్కడ 93, 94 వచ్చి ఉన్నాయి. అవి 15% కట్ అయ్యి 97 వచ్చి కూడా మళ్ళీ చేయరాకుండా అయిపోయింది ఇప్పుడు. అవునవును, అలాంటి వాళ్ళకి మళ్ళీ మీరు చేసి వాళ్ళకి ఎప్పుడైతే 100 అవుతాయో అప్పుడు అలా కాదు 15% కట్ అయ్యి స్టోర్ అయ్యి ఉంటుంది చూడండి సార్. ఆ ఫస్ట్ ఓపెనింగ్ లో టోకెన్ ఫార్మింగ్ లో కనెక్టెడ్ వ్యాల్ పక్కన 15% స్టోర్ అవుతుంది కదా మనకి ఎవ్రీ ఇన్ని రోజులు. అక్కడ 96, 95, 94 స్టోర్ అయి ఉన్నది ఇప్పుడు చాలా మంది దగ్గర. డీప్ల దగ్గర నుండి వచ్చినాయి. నాకైతే 200, అక్కడ నాకు కూడా 40, 45 అలా ఉన్నాయి. అంటే నేను ఆ పెరల్ కొరలో చేసిన వాళ్ళందరికీ అలా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏం సమాధానం చెప్పలేకుండా అయిపోయింది. అవును, ఆ 15% మనం యూటిలైజ్ చేసుకోవాలంటే సిస్టమ్ మరి అదేమన్నా ఆప్షన్ ఇవ్వాలి. ఎందుకంటే 15% ఇప్పుడు వెళ్ళట్లేదు కాబట్టి అందులోకి. అంటే 100 అయితే ఓకే, కానీ 97, 92, 91 వచ్చి ఉన్నాయి సార్. అవును సార్, నేననేది అదే. ఆ 15% లో ఇప్పుడు మనకి వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ మనకి 95% ఇక్కడ ఇచ్చేస్తున్నారు కాబట్టి 15% అనేది అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ ఏదో ఒకటి ఆప్షన్ ఇవ్వాలి. మీ దగ్గర ఒక $10 ఉన్నా సరే ఆ $10 కూడా మనకి కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలి అంటున్నారు. అవునవును, అంటే ఇది మళ్ళీ పెద్ద వ్యాలెట్ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, కానీ చిన్న వ్యాలెట్ వాళ్ళకే మళ్ళీ అక్కడ డేస్ కంప్లీట్ అయ్యే వరకు అక్కడ హోల్డ్ చేసిండు మళ్ళీ. అవునవును, ఇవి అన్ని రెగ్యులర్ గా చూస్తేనే ఒక్కొక్క క్వశ్చన్ రైస్ అవుతుంది. అవునవును సార్, అవును సార్, అది ఆల్రెడీ చూసాం. ఆల్రెడీ నిన్న కూడా ఇదే మాట్లాడాం ఆల్రెడీ. ఎందుకంటే అక్కడ స్టాప్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనకి డిపిస్ కూడా కొంతమంది ఏంటంటే కంప్లీట్ వర్షన్ అయిపోయినాయి. కొంతమంది ఒక 50 అని, 60 అని, 70 అని, 90 కూడా మీకు స్టక్ అయి ఉంది అక్కడ. అలాంటి వాళ్ళు ఏంటి, ఇంకా మనకి సిస్టమ్ ఏదో ఒకటి ఆప్షన్ ఇస్తుంది, అది మనం యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సార్ చూద్దాం, మరి ఏమన్నా తొందరలోనే ఏమన్నా ఆప్షన్ రావచ్చేమో చూడాలి. ఎందుకంటే అక్కడ చాలా చాలా మంది స్టక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవాలంటే ఏదైనా సిస్టమ్ తరపున మనకి అది ఆప్షన్ రావాలి సార్. వచ్చేదాకా వెయిట్ చేయడమే. ప్రతి డీపీని యూజ్ చేసుకున్నాం సార్ ఇప్పుడు. సార్ ఏంటంటున్నారు? ఫోన్ వచ్చింది. ప్రతి డీపీని వినియోగించుకున్నాం సార్ ఇప్పటి అవును సార్, వరకు. అవును సార్, అవును సార్. ఇప్పటి మనకు వరకు అయితే 5,000 డీపీలు స్టోర్ అయ్యి ఉండే. ఓకే, మీ అయితే 5,000, నా అయితే 32,500 సార్. నా అయితే ఇప్పుడు వాలెట్ ఫార్మింగ్ లోకి వచ్చినాయి 5,000. డైలీ 5 రిలీజ్ అవుతున్నాయి. సూపర్. టోకెన్ ఫార్మింగ్ లో డైలీ 21 అవుతున్నాయి. ఇండియాలో ఉంటే రోజు 25 USDT వస్తున్నాయి కదా. సేల్ చేసుకునే అంత ఓపిక ఉంటే P2P పర్సన్ లో వెళ్ళిపోతే క్యాష్ అవుతుంది కదా సార్. అవును సార్, అవును సార్. పబ్లిక్ కొంచెం డౌన్ ఇచ్చినా కానీ 9,000 8,500 ఇచ్చి కూడా చేసుకుంటున్నాం. అవును సార్, సూపర్. మరి అంటే అతిగా వెళ్ళట్లేవు, ఏదో కొంత వెళ్తున్నాయి. నెలకు 20,000 30,000 డీపీలన్నా సేల్ చేసి ఖర్చులలో తీసుకొని బతికేస్తున్నాం. అవును సార్, అవును సార్. అంటే డాలర్స్, డిపి కాదు, డాలర్స్. అంటే టోకెన్ ఫార్మింగ్ లో ఉన్న డాలర్సే అవును మళ్ళీ సార్, బయటకు వచ్చి వెళ్తలేవు. అంటే మీరు అవి కూడా మళ్ళీ ఎలా అంటే మీరు 200% రిలీజ్ అయిన దాంట్లో మీరు తీసుకుంటున్నారు కాబట్టి అది కూడా మీకు ప్లస్. నాకు ఎర్లీ బర్డ్ కోసం యూజ్ అవుతున్నాయి, వాళ్ళకు ఫార్మింగ్ చేసుకుంటున్నారు. ఫార్మింగ్ చేసుకుంటారు. సూపర్ సార్. మరి గ్రేట్ వర్క్. ఉన్న 10-20 మంది టీం అయినా కానీ వాళ్ళకి మోటివేషన్ చేసుకుంటా 6 months కి ఒకసారి కనెక్ట్ అవ్వకుండా ఉండడం వల్ల కంటిన్యూ వెళ్తున్నాయి ఒక్కొక్క వ్యాలెట్. చాలా సంతోషంగా ఉంది సార్. పివిసి మెడ్ ఎవ్రీ మంత్ ఎంతో కొంత తీసుకోవడం అయితే జరుగుతుంది. గ్రూప్ లో చూస్తేనేమో ఏం జరగట్లేదు అనిపిస్తుంది, కానీ సిస్టమ్ P2P అనే ఆప్షన్ ఇస్తున్నా అని చెప్పింది కదా గతంలో. మనం P2P చేయక మనం అదర్ నెట్వర్క్ వెళ్ళేసరికి మనకు బాధలు ఏర్పడుతున్నాయి. ఇదే సిస్టమ్ పట్టుకుని ఉన్న వాళ్ళకి బాగా ఇబ్బంది లేకుండానే ఉంది. అలాంటిది ఏం లేదు సార్. ఏంటంటే మన చాలా మంది ఏంటంటే థింకింగ్ ప్రైజ్ ఇంక్రీజ్ అవ్వలేదు అనేది అంతే గానీ ఇంకేం లేదు. అలా కొన్ని ఉంటాయి సార్. లీవ్ ఇట్, నో ప్రాబ్లం. ఏంటంటే మనకి ప్రజెంట్ ఇప్పుడు కొద్దిగా సిస్టమ్ ఇస్తానన్న అప్డేట్స్ కూడా కొద్దిగా లేట్ చేస్తుంది కాబట్టి ఫ్రస్ట్రేషన్, అంతే, ఇంకేం లేదు. అది ఒకవేళ ఏమన్నా సిస్టమ్ మనకి ఏమైనా తొందరగా ఏమైనా వాళ్ళు కంప్లీట్ చేసుకుని వర్క్స్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఏమి ఇవ్వాలన్నా ఇస్తే అప్పుడు మళ్ళీ అందరు సైలెంట్ గా ఉంటారు సార్. అందరు హ్యాపీ, అప్పుడు ప్రతి ఒక్క కుటుంబం హ్యాపీ. గతంలో మీటింగ్స్ జరిగినట్టు మళ్ళీ జరుగుతాయి, మళ్ళీ అందరూ ముందుకు వస్తారు, అందరు చాలా సంతోషంగా ఉంటారు సార్. అందరు హ్యాపీగా ఉంటారు, అంతే, ఏం లేదు సార్, మామూలు. ఎర్లీగా ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి, మళ్ళీ బిజినెస్ కూడా జరుగుతుంది అనుకున్నట్టుగా. తెలంగాణలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అవును సార్, తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి కదా. ఈ వర్షాలు పడడం వల్ల పబ్లిక్ దగ్గర నుండి మళ్ళీ కొత్త పనులు స్టార్ట్ అయితే బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతారు. చాలా సంతోషంగా బిజినెస్ జరుగుతూనే ఉంటది సార్. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ షేర్ చేసుకున్నందుకు సూపర్, నిజంగా ఎక్సలెంట్. మీరు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు, నిజంగా చాలా ఎక్సలెంట్ సార్. టీమ్ ని పుష్ అప్ చేస్తా, మీరు కూడా స్మార్ట్ వర్క్ అనేది చేసుకుంటున్నారు కాబట్టి హ్యాపీ. సార్ వెంకటేష్ సార్. సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లోకేష్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఏమి మార్నింగ్ సార్, డిపిలు మనకు కొన్ని కట్ చేసింది కదా సిస్టమ్ సార్, అది దాని గురించి ఏమైనా తెలుసా సార్? సార్ ఇంకా ఏం తెలియదు సార్, ఇంకా అది రిఫ్లెక్ట్ అవ్వలేదు కాబట్టి. అవును, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు కదా సార్, నోటిఫికేషన్ ఏమీ కానీ ఏం లేదు. నోటిఫికేషన్ అదేం లేదు. దాని తరఫున ఆల్రెడీ మీ లేటెస్ట్ మీటింగ్ లో మాట్లాడారని చెప్పి అన్నారు. అంటే ఏమైనా అప్డేట్ వస్తుందని చూస్తున్నాం, లేకపోతే మామూలుగా నార్మల్ గా అందరికి రిఫ్లెక్ట్ అవుతాయా లేకపోతే ఏంటి అన్నది చూడాలి సార్. అది ఎనీ అప్డేట్ ఏదైనా వచ్చినా కానీ మీరు గ్రూప్ లో ఉంటే గనక మనకి రిచ్ భారత్ లో కానీ మన ఇది కూడా ఉంది కదా, మన కోవిడ్ మీటింగ్ ఉంది కదా వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్ లో మీకు ప్రతిది కూడా నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటాయి.
ఒకవేళ మనకి ఆ, సిస్టమ్ ఓ- తరపున ఏమైనా నోటిఫికేషన్ వచ్చినా ఏమైనా ఆ, రిఫ్లెక్ట్ అయినా మన టీం మెంబర్స్ అవును. అందరూ కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే సార్, మేము చూస్తున్నాం సార్, రెగ్యులర్ ఫాలో అవుతున్నాం. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అది ఏం అందరికి కూడా అంటే టూ టైమ్స్ కట్ అయింది సార్. అది దేని మూలాన అన్నది కొద్దిగా సిస్టమ్ తరపున మనకి ఏమన్నా వస్తే ఆ, బాగుండేది. కానీ ఏంటంటే ఆ, ప్రజెంట్ ఏం రాలేదు. ఆల్రెడీ మనం ఏంటంటే ఏమన్నా సిస్టమ్ తరపున మనకి వచ్చేంత వరకు మనకి ఏం తెలియదు కదా క్లారిటీ. అవును సార్. నాకైతే $760 కట్ అయింది సార్ నాకు. అబ్బా, ఆహా, ఓకే. అంటే నా అమితా ఎక్కువ స్టెప్ అమితా మీది సార్ అమితా స్టెప్ టార్చ్ సార్, టాపర్ తోపాజ్ తోపాజ్ తోపాజ్. టోపర్స్. ఓకే 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 సార్. అంటే రెగ్యులర్ గా రెడీమ్ చేసుకునే వాళ్ళకి కట్ అయింది, రిడీమ్ చేసుకునే వాళ్ళకి కూడా కట్ అయింది కదా సార్? ఆహా, అక్కడ అక్కడ ఉన్న ఫండ్ అనేది ఎంతైతే స్టాక్ ఉందో ఆ, అందులోంచి కట్ అయింది సార్. అంటే నా వ్యాలెట్ లో నేను ఏం చేశానంటే కొద్దిగా నేను వేరే వర్క్ లో బిజీ అయిపోయి నేను స్టాక్ ఉంచేసాను అనమాట. నేను చేయలే, ఆహా, దాని మూలన అందులోంచి కట్ ఓకే అయింది. అంటే నాది 3800 సంథింగ్ ఉంది, అందులోంచి ఓకే 760 అనేది కట్ అయింది. ఓకే. అంటే 2 టైమ్స్ కట్ అయింది సార్, 1 టైం కాదు, 2 టైమ్స్ కట్ అయింది. ఆహా, ఓకే. టూ అవునవును టైమ్స్ సార్. కలిపి 760 కట్ అయింది అనమాట. ఆహా, ఎస్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చంద్రశేఖర్ సార్ గుడ్ మార్నింగ్. మనకి కేవి సురేందర్ సార్, వెల్కమ్ సార్. కేవి సురేందర్ సార్ వెల్కమ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. సురేందర్ సార్, కేవి సురేందర్ సార్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మరి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు మీరు. కేవి సురేందర్ సార్. ఓకే సార్, అయితే మరి అన్మ్యూట్ చేసుకోవట్లేదు సార్. మీకు ఒకవేళ అన్మ్యూట్ ఓకే అయింది, మాట్లాడండి సార్. హలో సార్, చెప్పండి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టోకన్ ఫార్మింగ్ లో 0.20 వస్తుంది కదా సార్? అది 0.20 వస్తుందా, 0.25 వస్తుందా? ఒకసారి చూసుకోండి ఒకసారి. మాకు 0.20 వస్తుంది సార్. నాకు స్క్రీన్ షేర్ చేస్తారు ఒకసారి. చేస్తే సార్. సార్ స్క్రీన్ షేర్ అట్లా చేయండి. చేస్తాను సార్. ఓకే సార్, అవుతుంది, వెళ్ళండి సార్. స్లోగా ఉంది సార్ నెట్వర్క్. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. సార్ ఎందుకు అలా వస్తుంది మీకు ఏటీహెచ్ అని? అక్కడ ఒకే టచ్ చేసి సార్, పైన త్రీ డాట్ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఒకసారి టచ్ చేసి బిఎన్బి స్మార్ట్ చేయడానికి మార్చుకోండి సార్. సురేందర్ సార్, సార్ స్క్రీన్ షేర్ ఆగిందా?
0.20 వస్తుంది సార్. సార్ సార్ 0.20 వస్తుంది సార్. సార్ మరి దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది సార్? 0.20 వస్తుందా? 25 రావడం లేదు సార్, అదే అడుగుదామని కాల్ చేస్తున్నాను సార్. ఓకే, 25 రావట్లేదా? అంటే నాకు ఒక్కరికైనా సార్, అందరికీ రావడం లేదు సార్. 1 మినిట్ సార్. యాక్చువల్లీ మరి సార్కి చెక్ చేసినప్పుడు 0.25 ఉంది, అందుకని. సార్ 0.20నే సార్ 100 వాటికి రావటం, 100 ఫార్మింగ్ చేసినప్పుడు చేసిన వాటి అన్నిటికీ. అంటే ఇప్పుడు సిస్టమ్ రీసెంట్ గా మారిందని అంటే 25 వస్తుందని చెప్పి అంతకుముందు అన్నారు కదా సార్, అది వంద రాలేదు. సార్ మనది రివర్స్ స్టేటస్కి వెళ్ళండి ఒకసారి. సార్ వినిపిస్తుందా? రివర్స్ స్టేటస్కి వెళ్ళండి ఒకసారి చూద్దాం. అంటే రీసెంట్ గా చేసిన దానికి 200% వస్తుందా, ఎలా వస్తుందని చూడాలి. సార్ మీ స్క్రీన్ షేర్ మళ్ళీ బ్లర్ వస్తుంది. సరే సరే సార్, అదే మరి కట్ అయింది. ఒకసారి లెఫ్ట్ అయ్యండి సార్. నా పీస్ అని చెప్ప సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, సంజీవ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అది టోకన్ ఫార్మింగ్ లో 100 USDTతో టోకన్ ఫార్మ్ చేస్తే డైలీ 0.20 కరెక్ట్ సార్? అది కరెక్ట్ వస్తుంది కదా? అవునవును. సార్ది పాతది కాబట్టి అది 0.25తో వచ్చింది సార్కి అయితే ఇందాక. పాతది. అదే అవునవును, అంటే ఇందాక కరెక్ట్ సార్. $50తో చేశారు చూసారా, అది 0.25తో వచ్చింది అనమాట. అదే అవునవును, అది పాతది. పాతది. ఇప్పుడు ఇంకోటి 100తో చేస్తే అంతే సార్, 0.20 అనే వచ్చేది. సార్ వ్యాలెట్ ఫార్మింగ్ కూడా చెక్ చేశారా? వ్యాలెట్ ఫార్మింగ్ ఎంత వస్తుంది అసలు? చేస్తే అది 0.23 వస్తుంది సార్. 100 చేస్తే 100 చేస్తే 0.23 వస్తుంది సార్. 0.23 వస్తుందా, 0.13 వస్తుందా? 0.23 సార్. వ్యాలెట్ ఫార్మింగ్ నేను అనేది. వ్యాలెట్ ఫార్మింగ్. నాకైతే 0.13 వస్తుంది, అందుకని అడుగుతున్నా అనమాట. అది 0.13 అనేది వస్తుంది సార్, అది దాని గురించి ఇంకోసారి చూస్తాను సార్ నేను. చెక్ చేయండి.
మార్నింగ్ సార్, వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. సార్ సంజీవ్ సార్ మాట్లాడుతున్నారా? సార్ చెక్ చేస్తున్నారు వ్యాలెట్. ఓకే, మాట్లాడండి సార్. మీరు సార్ వ్యాలెట్ లో చెక్ చేస్తున్నారు. వ్యాలెట్ ఫార్మింగ్ లో ఎంత వస్తుందని చెక్ చేస్తున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాట్లాడండి సార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సంజీవ్ సార్ మాట్లాడలేదు, మీరు చేయండి. మీరు చెక్ చేసి మాట్లాడండి, మీకు ఏం ప్రాబ్లం. చూస్తున్నాను సార్, చెక్ చేస్తున్నాను. మీరు మాట్లాడండి సార్, మాట్లాడండి. నేను మాట్లాడలేదు, నేను క్యాజువల్ గా వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పాను సార్ అందరికి. సార్ పివట్ అనేది అంటే వ్యాలెట్ ఫార్మింగ్ లో మనకి వ్యాలెట్ ఫార్మింగ్ లో వస్తుంది కదా, అది 100 కి ఎంత వస్తుంది అని చెక్ చేస్తున్నారు అండి. అంటే నాకైతే రిఫ్లెక్ట్ అయ్యేది 0.13% చెప్పిన రిలీజ్ అవుతుంది. సార్ 0.23 అంటే అక్కడ కన్ఫ్యూజ్ వచ్చింది అనమాట. అక్కడ చెక్ చేస్తాను. ఇందాక ప్రసాద్ సార్, తల్లేపల్లి ప్రసాద్ సార్ మాట్లాడారు. చాలా నాకైతే కడుపు నిండిపోయింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ మాటలు వింటే. ఎడారిలో నీటి బిందువు లాగా ఆయన ఒక పాజిటివ్ గా మాట్లాడారు. ఒక వారం రోజుల తర్వాత అంటే ఆయన సిస్టమ్ ప్రజెంట్ ఉన్న ప్రతి ఆప్షన్ వాడుకుంటున్నాడు. కాకపోతే ప్రైజ్ గురించి కొంచెం అంతే సార్, వేరేం లేదు. అందరూ కూడా పాజిటివ్ గానే ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి ఇంతకాలం మీటింగ్ ను ఆన్ చేస్తే కనెక్ట్ అవుతున్నారు, వింటున్నారు, డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నారు, టెస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. ఎందుకంటే నమ్మకం ఉంది కాబట్టి జర్నీ చేస్తున్నారు అందరూ కూడా. ఎవరు కానీ నెగిటివ్ కాదు. ప్రైజ్ విషయంలో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది అంతే, అదేం లేదు. నాకు కొన్ని ఆలోచించాను సార్ నేను. అది ఏమనిపిస్తుంది అంటే, నాకు తెలిసి మెయిన్ గా మనకు క్రిప్టో గురించి బిగినింగ్ లో పూర్తిగా అవగాహన లేకపోవడమే ఇదంతా జరిగిందని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు ఫస్ట్ లో $13 వరకు వెళ్ళింది కదా. నిజంగా మనకు క్రిప్టో నాలెడ్జ్ ఉంటే అక్కడే ప్రాఫిట్ తీసేసుకోండి అంటే వాళ్ళు చాలా మంది తీసుకున్నారు. ఎవరైతే తీసుకోలేదో అక్కడ ప్రైస్ డౌన్ అయ్యే కొద్దికి పెరుగుతుందని వెయిట్ చేశాము. నేను కూడా అంతే, నేను కూడా ఇంకా పెరుగుతుందని వెయిట్ చేశాను, కొన్నాను. $13 దగ్గర కూడా కొన్నాను నేను. కొని ఇంకా పెరుగుతుందని హైప్ క్రియేషన్ లో మైండ్ అంతా బిలీఫ్ అయిపోయింది కాబట్టి క్రిప్టోలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది డౌన్ అయ్యకుండా ఇప్పుడు మనం అందరూ కూడా సఫర్ అవుతున్నాం. కానీ దేనికైనా ఒక రైట్ టైం ఉంటుంది సార్. ఒక రైట్ టైము, ఇప్పుడు ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు, పీరియడ్ వచ్చినప్పుడు, ఆ ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు దాని యొక్క పనితనం అని చూపిస్తుంది. అది ఖచ్చితంగా మనం గట్టిగా నమ్మి తీరాలి సార్. మీరు అవునన్నా కాదన్నా, ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ ఒక కాయిన్ ఫుల్ ఫ్లెడ్జ్ గా దాని యొక్క పనితీరుని ముగించుకున్నప్పుడే దాని యొక్క పనితనం కనిపిస్తుంది. అంతవరకు మనం చూడలేము. సో సిస్టమ్ గురించి చెప్తే, సిస్టమ్ ఆల్రెడీ అండర్ వర్క్ ప్రాసెస్ లో ఉంది. ప్రతి కాయిన్ టోకెన్ గురించి కూడా అన్ని విషయాల్లో కూడా ట్రస్ట్ వాలెట్ చేంజెస్ గాను, అంటే ఫ్యూచర్ లో వచ్చేటువంటి మార్పులకు తగిన విధంగా కాయిన్ ని రెడీ చేస్తుంది అన్న విషయం కూడా తెలుస్తా ఉంది. అంటే ఫ్యూచర్ బిగ్ అప్డేట్ ఏదంటే మెటావర్స్. ఆ తర్వాత బర్నింగ్ ఎలా చేయాలి, బర్నింగ్ కోసం కూడా వాళ్ళు ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, ఉన్నటువంటి టోటల్ 1.5 బిలియన్ ని కమ్యూనిటీలో ఎంత పాస్ అయ్యింది, సర్క్యులేటింగ్ లో ఎంత ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు చేసి ఎంత పర్సెంటేజ్ మనం బర్నింగ్ చేయాలి, ఇవన్నీ కూడా చేస్తుండొచ్చు. కానీ చాలా డిఫరెంట్ గా వెళ్తున్న ప్రాజెక్ట్ అని మాత్రం నేను నమ్ముతాను సార్. మీరు ఏమనుకున్నా సరే, ఇది మామూలుగా జనరల్ గా సాంప్రదాయకంగా మనం చూస్తున్న క్రిప్టో కరెన్సీల కంటే కూడా కొంచెం వాళ్ళ యొక్క ప్రయత్నం వినూత్నంగా ఉంది, కొత్తగా ఉంది అని నేను నమ్ముతున్నా. ఒకవేళ జనరల్ గా నార్మల్ క్రిప్టో కరెన్సీ యొక్క స్ట్రాటజీ, ప్లానింగ్ అవే కానీ ఇందులో కూడా ఉనుంటే ఈ పాటికి అది ఎప్పుడో బైనాన్స్ లో లాంచ్ అయ్యేది, ఎప్పుడో మార్కెట్ లోకి వచ్చేసేది. కానీ అది కాదు ఇక్కడ. అది ఇంకేదో జరుగుతుంది, ఇంకేదో వాళ్ళు కొత్తగా తీసుకురాబోతున్నారు. అది కూడా మనకు ఇంటర్నల్ గా కొన్ని బయట జరిగాయి. ఎందుకంటే మెటావర్స్ కోసం కొంచెం వ్యాలెట్ లో దాచింది, కానీ అక్కడే నెక్స్ట్ డేస్ లో, నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో
యాక్చువల్ గా దాన్ని ఏది చేయాలో అది చేయాలనుకుంటా పెండింగ్ పెట్టేసింది మళ్ళా. సంథింగ్ ఈజ్ దర్, ఏదో వర్క్ జరుగుతుంది. ఆ మెటావర్స్ సంబంధించినటువంటి కొన్ని డిపిస్ అన్ని కూడా అక్కడ దాచిపెట్టడం, తర్వాత తిరిగి దాన్ని ఇచ్చేయడం, సరే ఇప్పుడు కాదులే అనుకుని మైండ్ మార్చుకొని మళ్ళీ తిరిగి దాన్ని ఇచ్చేయడం అనేది కూడా సిస్టమ్ చేస్తుంది. సంథింగ్ వర్కింగ్ జరుగుతుంది, వేరే ప్లాన్ అయితే ఉందనేది క్లియర్ గా అర్థమవుతుంది. కొన్ని చూడాలి, మనం కూడా ఆలోచించాలి. ఆ వర్కింగ్ ప్లాన్ అనేది వేరే కొత్తగా డిఫరెంట్ గా ఉందని ఆలోచించాల్సిన వస్తుంది. నాకు వచ్చే ఆలోచన ఇది, నాకు వచ్చిన ఆలోచన నేను పంచుకుంటున్నాను మీతో. నేను అనుకుంటున్నా అట్లానే. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా మనం అనుకుంటా ఉంటాం, ఆ నా దగ్గర 2 లక్షల కాయిన్స్ ఉన్నాయి, 1,00,000 కాయిన్స్ ఉన్నాయి, నా దగ్గర 5 lakhs ఉన్నాయి, 10 lakhs ఉన్నాయి, నా దగ్గర కొన్ని ₹1,00,00,000 పెట్టాను, ఇంత పెట్టాను, అంత పెట్టాను. ఎంత పెట్టినా గానీ జనరల్ గా చెప్తున్నా, ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అన్నది గొప్పతనం కాదు, ఎంత ప్రాఫిట్ తీసుకున్నాం అనేది గొప్పతనం సార్. అది 5% అయినా, 10% అయినా, 20% అయినా, ఎంత తీసుకున్నాం పెట్టిన పెట్టుబడి నుంచి ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దిశలో కొంతమంది వెళ్ళారు, పాత వాళ్ళు, సీనియర్స్, మోస్ట్ సీనియర్స్, క్రిప్టో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పీవీసీ మెట్లో ప్రాఫిట్ బుక్ చేసేసారు ఆల్రెడీ. పెద్ద మొత్తంలోనే బుక్ చేశారు, మామూలు కాదు, మామూలు కొద్దిగా కాదు, చాలా పెద్ద మొత్తంలో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. కానీ క్రిప్టో నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు, నేను కూడా నాతో సహా క్రిప్టో నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు తర్వాత మనం మీటింగ్ లో అనేక విషయాలు, లీడర్షిప్ విషయాలను తెలుసుకొని నేర్చుకున్నాం. కానీ జనరల్ గా ఎవరికి క్రిప్టో నాలెడ్జ్ లేదు. పీవీసీ మెట ఎటు వెళ్తుంది, వాట్ ఈస్ క్రిప్టో అనేది ఎవరికి కానీ తెలియకుండా ఉంది. అందువల్ల మనం ప్రజెంట్ ఈ పొజిషన్ లో ఉన్నాం, ప్రజెంట్ ఈ పరిస్థితుల్లో మనం ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి ఉంది. ఎప్పుడైతే మనకు నాలెడ్జ్ ఉంటే అప్పుడు కూడా మన సెషన్ లో ఏ లీడర్ కానీ చెప్పలా, ఇప్పుడు మీరు సెల్ చేసుకోండి, ఇప్పుడు ఎవరైతే $1 దగ్గర కొన్నారో ఇప్పుడు ప్రాఫిట్ తీసుకోండి అని ఎవరు చెప్పలా. ఇంకా పెరుగుతుంది, ఇంకా కొనండి, $50 వెళ్తుంది, $100 వెళ్తుంది అని చెప్పుకొచ్చావు. ఎందుకంటే నాలెడ్జ్ లేదు. క్రిప్టో నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఫాల్స్ గా కొద్దిగా ఆపోజిట్ గా మనం ప్రమోట్ చేశామేమో, ఈ లీడర్స్ అందరం కూడా, ఇంక్లూడింగ్ నాతో పాటు అందరూ కూడా ఇలా హైప్ క్రియేట్ చేసుకొని క్రిప్టో అవగాహన లేకుండా చేసుకున్నాం. ఇది నాకు ఒకటి, నేను ఆలోచించిన విషయాలు చెప్తున్నాను సార్. ఇది కూడా ఒక పాయింటే. మన రిచ్ భారత్ లో కానీ తెలుగు మీటింగ్స్ లో, 2 తెలుగు మీటింగ్స్ లో కూడా టోటల్ గా హైప్ క్రియేట్ చేసుకున్నాం పీవీసీ మెటోని. క్రిప్టో నాలెడ్జ్ లేనంత కారణం వల్ల అది కొంచెం రివర్స్ అయ్యేందుకు సిస్టమ్ రివర్స్ చేసి సిస్టమ్ ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. క్రిప్టో యొక్క సహజ లక్షణం అవి వస్తాయి, ఖచ్చితంగా ప్రాఫిట్ లోకి వస్తుంది పీవీసీ మెటో అనేది. ఎందుకంటే ఆ లక్షణాలు పీవీసీ మెటోలో టీం దగ్గర పనిచేసేటువంటి విధానం కనిపిస్తుంది సార్ మీకు. ఇంటర్నల్ గా మనం అంతవరకు లోపలికి డెప్త్ గా ఎవరు ఆలోచించరు, కానీ వాతావరణం చూస్తుంటే సిస్టమ్ లో జరిగేటువంటి మార్పులు, సిస్టమ్ లో జరిగేటువంటి డిలే, ఈ అలసత్వం, ఈ అప్డేట్లు లేటుగా రావడం, ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ ఏదో ఒక దానికోసం, ఒక టార్గెట్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. కనీసం నేను చెప్పిన దాంట్లో 100% ఇదే కాకపోయినా కనీసం 50% అయినా ఇది ఫ్యాక్ట్ ఉంటుంది సార్. సిస్టమ్ దేనికోసం పనిచేస్తుందో, టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తుంది, కమ్యూనిటీ కోసం పనిచేస్తుంది అనేది మనం మర్చిపోకూడదు. నెగిటివ్ లోకి ఎవరు వెళ్ళొద్దు. ప్రైజ్ వెళ్తుంది, ప్రైజ్ ఖచ్చితంగా వెళ్తుంది సార్. ఈ లోపల మనం చేయాల్సింది ఏంటంటే పేషెన్స్ గా ఉండాలి. పేషెన్స్, ఇందులో పేషెన్స్ అంటే ఇందాక చాలా మంది లీడర్లు మాట్లాడారు, బయట కాయిన్స్ అన్ని పెరిగిపోతున్నాయి, మన పీవీసీ మెటో పెరగలేదు, పీవీసీ మెటో ఎప్పుడు పెరుగుతుంది, ఇది పెరగదు, ఇది సిస్టమ్ అయిపోయింది, వాళ్ళు కడుపు నిండింది కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ రీజన్స్ కాదు, క్రిప్టోకి సంబంధం లేనటువంటి మాటలు ఇవన్నీ. ఏం జరుగుతుందంటే జనరల్ గా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ ఎప్పుడైతే డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే కాయిన్ ప్రైస్ డ్రాప్ అవుతుందో, ఏ కాయిన్ అన్నా తీసుకోండి, క్రిప్టో గురించి నేను చెప్తున్నా, ఏ కాయిన్ అనే కాదు, పీవీసీ మెటో అనే కాదు, ఏ కాయిన్ అయినా బేరిష్ మార్కెట్ వచ్చినప్పుడు భయపడకూడదు, బెంబేలెత్తిపోకూడదు, టెన్షన్ పడకూడదు, ప్రశాంతంగా ఉండాలి. అది బిజినెస్ మ్యాన్ యొక్క మైండ్ సెట్. అది వాడు చాలా కూల్గా ఉంటాడు, ఎందుకంటే క్రిప్టో గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి పర్సన్ ఏం టెన్షన్ పడడు. ఎందుకంటే క్రిప్టో గురించి నాలెడ్జ్ ఉన్నవాడు
తన ఏదైతే పోర్ట్ఫోలియో ఉందో, ఆ పోర్ట్ఫోలియో అంటే మనం పెట్టుకున్నటువంటి అసెట్, పెట్టుబడి, మన దగ్గర ఉన్నటువంటి అసెట్ విలువ పోర్ట్ఫోలియో అంటాం. ఎన్ని కాయిన్స్, 1,00,000 కాయిన్లు ఉంటే అది మీ పోర్ట్ఫోలియో అంటాం. 2 lakhs కాయిన్స్ ఉంటే అది మీ యొక్క పోర్ట్ఫోలియో. ఆ పోర్ట్ఫోలియో నుంచి ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎట్లా దాని దగ్గర నుంచి ప్రాఫిట్ తీసుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. క్రిప్టో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు క్రిప్టో కాయిన్స్ లో ఏదైతే సర్టన్ కాయిన్ వాళ్ళు పెట్టుకున్నారో ఆ కాయిన్ లో వచ్చేటువంటి ఫ్లక్చువేషన్స్ ని, అప్ అండ్ డౌన్స్ ని, బుల్ మార్కెట్ ని, బేరిష్ మార్కెట్ ని క్యాష్ చేసుకుంటారు. బుల్ పర్ ఇయర్ ఈ సంవత్సరంలో బుల్ రన్ అన్నది, బేరిష్ అన్నది జరుగుతాయి, ఖచ్చితంగా జరిగి తీరాలి. దాంట్లో అది ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. ఆ కాయిన్ బేర్ మార్కెట్ లో ఉన్నప్పుడు కొనుక్కోవాలి, బుల్ రన్ లోకి వచ్చినప్పుడు, పీక్ స్థాయిలో వచ్చినప్పుడు సెల్ చేయాలి, తర్వాత మళ్ళా 6 months వరకు వెయిట్ చేయాలి. ఇదే సార్ ప్రాఫిట్ అన్నది. ఒక కాయిన్ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైనల్ అండ్ పీక్ పాయింట్ ఏంటంటే, క్రిప్టో ఇన్వెస్టర్స్ ఎవరు కానీ ఒక్కసారిగా ఇన్వెస్ట్మెంట్ తీసుకొని పెట్టేసి ఒక్కసారిగా ప్రాఫిట్ తీసుకోవడం జరగదు సార్. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టినట్టు వాళ్ళు, మీరు ఎవరైనా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ని కానీ, క్రిప్టో హోల్డర్స్ ని కానీ మీరు చూస్తే, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేల్స్ కానీ చూస్తే ఒక్కసారిగా ప్రాఫిట్ తీసుకోవడం జరగదు. వాళ్ళు ఒక్కసారిగా కాయిన్ డౌన్ లో ఉన్నప్పుడు బల్క్ గా కొంటారు. ఫ్లక్చుయేషన్ వస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా ఆ ప్రాఫిట్ ని ఒక్కసారిగా పెరిగిపోతుంది, మళ్ళా డౌన్ చేయాలి, మళ్ళా మనం సెల్ చేద్దామనే కొంతమంది ఉండరు. గ్రాడ్యువల్ గా ప్రైజ్ ని ఒక 1 lakh కాయిన్స్ ని ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే 20% తీసుకుంటూ వస్తూ ఉంటారు. ఒక్కొక్క బుల్ రన్ లో 20% తీసుకోవడం, మళ్ళీ బేరిష్ పడుతుంది, బేరిష్ పడినప్పుడు మళ్ళీ గెయిన్ చేసుకోవడం, తర్వాత బుల్ రన్ లో మళ్ళీ దాన్ని ప్రాఫిట్ చేసుకోవడం. వీళ్ళు మంచి పొజిషన్ లో ఉంటారు. ఎప్పుడైతే ఒక్కసారిగా పెరుగుతుంది అప్పుడు అమ్ముదాం అన్న, ఇప్పుడు నేను నేర్చుకున్న ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నటువంటి పాయింట్లు, నేను ఆలోచించినటువంటి పాయింట్లు, ఇవన్నీ కూడా నేను ఏం చెప్తున్నానంటే, పీవీసీ మెటా కూడా సర్టన్ టైం వస్తుంది. ఆ టైం వచ్చేంత వరకు మనము ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ప్రతి కాయిన్ అంతే సార్, ప్రతి కాయిన్కి అంతే. ఏ కాయిన్ అయినా, ఒక కాయిన్ ఇందాక నేను చెప్పిన పాయింట్ లో, ఒక కాయిన్ డౌన్ అయిపోయింది, వేరే కాయిన్లు వెళ్ళిపోతున్నాయి పైకి అని భయపడిపోయి ఈ ఉన్న కాయిన్లు అమ్మేసుకుని ఆల్రెడీ మీకున్న 1 lakh పోర్ట్ఫోలియోని కళావిందులు చేసేసి వేరే కాయిన్ కొనడం, ఉన్నదాన్ని వదిలేయడం, దీనిపైన ఫోకస్ వదిలేయడం, వేరే దానికి వెళ్ళిపోవడం, ఇది చేయకూడదు సార్. వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోవడం, అయ్యా అది ఇంకోటి, అది వెళ్తున్నప్పుడు అది డౌన్ అయిపోతే ఇంకోటి బాగుందని దానికి వెళ్ళిపోవడం, లేదా వీడియోలో ఎవరో ఒకరు చెప్పారు, అయ్యో పీవీసీ మెటా అయిపోయిందని, క్లోజ్ అయిపోయిందని ఏదో వీడియోలో వినడం, లేకుంటే ఏదో మీటింగ్ లో వినడం, ఏదో పర్సన్ ఫ్రెండ్ చెప్తే వినడం, వాళ్ళు చెప్పిన మాటలు విని మీ దగ్గర ఉన్నటువంటి అసెట్ ని పోగొట్టుకోవడం, ఇవి మాత్రం చేయకూడదు. చాలా స్టేబుల్ గా, కూల్ గా మైండ్ సెట్ పెట్టుకోవాలి సార్. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టినటువంటి పర్సన్ ఇది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. అది 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాలు తెలియదు. ఎందుకంటే కాయిన్ ఇంకా బహిర్గతం కాల, పీవీసీ మెటా ప్రపంచానికి ఇంకా తెలియలే, కమ్యూనిటీకి మాత్రమే తెలుసు. ఉన్న కమ్యూనిటీ కూడా చాలా తక్కువ. కమ్యూనిటీ ఇప్పుడు ఇంకొక సీక్రెట్ చెప్పినా నేను, ఏదైతే బయటకు కాయిన్ ఎస్టాబ్లిష్ అవ్వదో, పూర్తిగా ఎస్టాబ్లిష్ కాకుండా ఉంటుందో దాన్ని కొనాలి సార్. ఒక పెద్ద ఇన్వెస్టర్ చెప్పినటువంటి మాటలు ఇది. ప్రపంచానికి పూర్తిగా పరిచయం కానటువంటి కాయిన్ పైన ఇన్వెస్ట్ చేసుకొని, అంటే ఆ కాయిన్ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని యొక్క హిస్టరీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేసి, తర్వాత ప్రపంచానికి పరిచయం అయి పెద్ద స్థాయికి వెళ్ళినప్పుడు అప్పుడు దాన్ని ప్రాఫిట్ లో తీసుకోవడం. ఇది ఒక సీక్రెట్, ఒక గ్రేట్ క్రిప్టో ఇన్వెస్టర్ యొక్క సీక్రెట్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పీవీసీ మెటా అలాంటి పొజిషన్ లో ఉంది. బ్యాక్ ఎండ్ లో చాలా వర్క్ జరుగుతుందని జరుగుతా ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు సార్ అంటే చెప్పలేము సార్, ఎట్లా చెప్తాం. వర్క్ అయితే కన్ఫర్మ్ జరుగుతోంది, క్లియర్ గా తెలుస్తుంది. అప్డేట్లు ఏం రాలా, ఒక్కొక్క పార్ట్ కంప్లీట్ అవుతా ఉంటే ఆ పార్ట్ కోసం వాడు అప్డేట్ ఇచ్చేవాడు. అలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. మరి తర్వాత ఈ వేరే కాయిన్లకి వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటారంటే ఓవర్ రొటేషన్ అంటారు, ఓవర్ రొటేషన్ మైండ్ సెట్. కనబడిచిన ప్రతిదానికి వెళ్ళిపోవడం ఇంకో కాన్సెప్ట్ అందుకన్నా బాగా వస్తుంది. అయ్యో
వాడు రోజు $100 పెడితే ఈ రోజు పొద్దున్నే మనకు 200% ఇస్తున్నాడంట, 300% ఇస్తున్నాడంట. అది దీని చేయి బాగుందంటే దానికి వెళ్ళిపోవడం, ఇంకొకరు చెప్తే ఇంకో దానికి వెళ్ళిపోవడం. ఇది చేయకూడదు, స్టేబుల్ గా ఉండాలి. ఒక క్రిప్టో కరెన్సీ ఒక పెట్టుబడి పెట్టినటువంటి నేను తెలుసుకున్న విషయాలు, ఎవరికి తెలియకుండా ఉండే కాయిన్ కొనడం, లేకుంటే ఆ కాయిన్ కొన్న తర్వాత దాని యొక్క ప్రాబల్యం పెరిగేంత వరకు, దాని యొక్క ప్రాచుర్యం పెరిగేంత వరకు, దాని ఉన్నత స్థితికి వెళ్ళేంత వరకు వెయిట్ చేయడం, ఓపికతో ఉండడం, ఇవి మనం తెలుసుకోవాలి సార్. ఇప్పుడు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కొంతమందికి. ఎమోషన్స్ కంట్రోలే ఉండదు. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాం. ఎవరు మాటలు చెప్తే వాళ్ళ మాటలు వినేస్తాం. నేను ఒక వారం ముందో ఎప్పుడు వచ్చా ఒక మెసేజ్ కూడా రాశాను నేను, ఒక బిజినెస్ మ్యాన్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలని. కనీసం దాంట్లో 1-2% అన్నా మనం పాటించగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. పీవీసీ మెటా ఖచ్చితంగా సక్సెస్ రేషియోలోకి వెళ్తుంది సార్. ఎందుకంటే ఇంకా మనం ఎక్స్చేంజ్ వైపు రాలేదు. ఎక్స్చేంజ్ ఇంకా కూడా రాలేదు. బిగ్ అప్డేట్స్ ఇస్తే రాలేదు. పూర్తిగా క్రిప్టో కరెన్సీ యొక్క కాయిన్ కు ఉన్నటువంటి లక్షణాలు ఏవి కూడా ఇంకా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ జరగల. ఇవన్నీ జరిగేంత వరకు వెయిట్ చేయాలి, నమ్మకంతో ఉండాలి. ఇప్పుడు ఏదైతే మనం కాయిన్స్ లో పెట్టుబడులు పెట్టాము పీవీసీ మెటా పైన, పీవీసీ మెటాలో ఉన్నటువంటి కాయిన్స్ తో పీవీసీ మెటా సిస్టమ్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఏవైతే వెసులుబాట్లు ఇచ్చినాయో, ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో, అవన్నీ కూడా ఇంత ప్రసాద్ సార్ చెప్పారు చూడ. అలాంటి చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా ప్రాఫిట్, దానిపైన శంకర్రావు సార్ కానీ కొంతమంది ఉన్నారు. నాకు తెలిసిన మన మీటింగ్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేసేది ఇవే, ఈజీగా మనీ చేసుకుంటున్నారు. వాళ్ళు అదర్ వ్యాలెట్స్ చేసుకుంటున్నారు. కొంతమందికి అదర్ వ్యాలెట్స్ కూడా చేద్దామంటే వాళ్ళు ఇందాక మీటింగ్ లో కూడా ఆ పాయింట్ మాట్లాడారు. ఏమని సార్, అదర్ వ్యాలెట్ కి నేను చేద్దామంటే వాళ్ళు నువ్వు ఎంత కొన్నావు, నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటున్నారు, చేసుకోలేకపోతున్నారు, మనం వేరే వ్యాలెట్ కూడా చేయలేకపోతున్నాం అని కూడా చెప్పారు. అలాంటి అట్లా ఎదురు ప్రశ్నలు వచ్చినప్పుడు డేలా పడిపోవడం, అయ్యో మళ్ళా మీటింగ్ లోకి వచ్చి బరువు మరడం, ఇవన్నీ ఏమొద్దు. దయచేసి వెయిట్ చేయండి. పీవీసీ మెటా గురించి మీకు మంచి కబురు, మంచి ప్రాఫిట్లు తీసుకునేటువంటి టైం వస్తుంది. ఈ క్రిప్టో గురించి అవగాహన పెంచుకున్నాం సార్. క్రిప్టో గురించి అవగాహన పెంచుకొని మన యొక్క ప్రాఫిట్ ని మెల్లమెల్లగా తీసేసుకోవడం, ఇంకొంచెం ప్రాఫిట్ బుల్లిష్ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకోవడం, ఇంకొకసారి బుల్లిష్ వచ్చినప్పుడు తీసుకోవడం, బేరిష్ పడినప్పుడు కాయిన్ కొనుక్కోవడం, ఇవి చేసుకుందాం. ఆ లోపల మనకు సిస్టమ్ ఏదైతే చేయాలో అది చేసేసిందంటే మనకు టోకెన్ ఉంది. టోకెన్ కాయిన్ అయిందంటే కాయిన్ అయిన తర్వాత వచ్చేటువంటి ప్రాఫిట్స్ వేరే విధంగా ఉంటాయి, వేరే లెవెల్లో ఉంటాయి అవి. అంతవరకు మనం వెయిట్ చేసి చూద్దాం. వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి భయపడిపోకుండా స్ట్రాంగ్ గా ఉందాం సార్, దృఢంగా ఉందాం సార్. అది నేను ఆలోచించింది, నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. నిజంగా సూపర్ సార్, సూపర్ గా అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు. సూపర్ పేషెన్సీ అనేది ఉండాలి. ఓకే, మన ఎవరు శ్రీనివాస్ సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్ శ్రీనివాస్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ. ఈయన సార్ సంజయ్ సార్ చెక్ చేశారా? సార్ చెక్ చేశారా లేదా? ప్రసాద్ సార్ మాట్లాడండి సార్, పర్లేదు, అడ్మిట్ చేసుకోండి. సార్ చాలా బాగా చెప్పారు సార్. వినడం వల్ల ఇంకా వచ్చింది, మళ్ళీ పోస్టింగ్ వచ్చింది. ఎస్ సార్, ఇంకా రేపు పొద్దున మళ్ళీ మార్కెట్లో దూకి మళ్ళీ ఒక 10 సీడ్ ఫండింగ్ చేయాలి, ఒక 10 టోకెన్ ఫండింగ్ చేయాలని ఆలోచన వచ్చింది ఇప్పుడు. ఎస్ సార్ చాలా సంతోషంగా ఉంది సార్. ఈ స్మార్ట్ వర్క్ అనేది సూపర్ సార్, సూపర్. అదే మీ ఎవ్రీడే ఒకరిని చేయడం నేను అనుకున్నా, చెప్పడం జరుగుతుంది కానీ చేయడం జరగలేదు ఇన్ని రోజులలో. ఎక్కడ ఫాలోఅప్ అయినా నేను ఎల్ఐసి ఏజెంట్ సార్ గత 10 సంవత్సరాల నుండి, 2015 నుండి. అక్కడ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి.
అక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసిన. అంటే అక్కడ కంటిన్యూ అవుతున్నా. అక్కడ ఇన్కమ్ తగ్గుడు పెట్టింది, ఇక్కడ ఇన్కమ్ తగ్గులేదు, పెరుగుడు పెడుతుంది. అంటే మనకి టీం పెరిగే కొద్దీ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటది. అక్కడ నెల రోజులు అయితేనే ఒకసారి పేమెంట్ వచ్చేది. ఇక్కడ రోజు రోజు చూసుకుంటున్నా ఎంత పెరుగుతుంది, ఈ రోజు ఎంత రేపు ఎంత, ఈ రోజు ఎంత రేపు ఎంత. అక్కడ దగ్గర నేను 10 సంవత్సరాల 10 crores బిజినెస్ చేసిన సార్. నాకు ఇచ్చింది జస్ట్ ఒక 22 lakhs. ఇక్కడ నేను అంత చేయలేదు, ఒక 50 lakhs వరకు 40 lakhs ఏమో చేయొచ్చు అంతే ఇప్పటి వరకు. డైలీ ఒక $22 వస్తున్నాయి కదా. నా డబ్బులైనా కస్టమర్ డబ్బులైనా పెంచుకోవడానికి మంచి ఛాన్స్ ఉంది. నేను ఒక 2.5 or 3 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఇప్పటికీ అవి 10 place లో ఉన్నాయి సార్. సూపర్ సార్. టోకెన్ ఫార్మింగ్ లో అంతా రిఫ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి నేను ఎక్కడ బిఎన్బికి భయపడలేదు. ఎక్కడ ఏమన్నా జరగని యూఎస్డిటీలు పెరగాలి. 1000 ఉన్నాయా 2000 యూఎస్డిటీలు ఉన్నాయా అని అనుకున్నా. ఒక వ్యాలెట్ లో 900 దాకా ఉన్నాయి యూఎస్డిటీలు, ఇంకొక వ్యాలెట్ లో 200 అట్లా ఉన్నాయి. సూపర్ సార్. ఫస్ట్ లో $1 దగ్గర చాలా మంది కొన్నారు సార్. లాక్స్ లో అంటే నేను $1 దగ్గర కొనలేదు సార్. $13 అప్పుడే నేను చెప్తున్నా కొన్న వాళ్ళు $13 పెట్టినప్పుడు 13 times 13 lakhs అయింది వాళ్ళకి. 1 lakh పెట్టిన వాళ్ళకి 13 lakhs అయింది కదా. అవును. అక్కడ అప్పుడు ఏం చేస్తున్నారంటే మనం బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సెల్ చేసుకోవాలి. యాక్చువల్ గా సెల్లింగ్ చేయాలి. సెల్ చేసి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తీసేసుకొని ఉండాలి. మనం చేయలేదు, అది చాలా మంది మనం చేయలేదు. ఆల్మోస్ట్ 90% ఎవరు చేయలేదు. 10% వాళ్ళు ప్రాఫిట్ తీసేసుకున్నారు. ఏం వాళ్ళు మనమేం ఆలోచించామంటే ఇంకా పెరుగుతుందిలే అది. ఓకే $13 నుంచి $12 వచ్చింది, అప్పుడైనా ఆలోచించామా? లేదు. 10కి వచ్చింది, అప్పుడైనా ఆలోచించామా? లేదు. ఒక డౌన్ అయినా మళ్ళా పెరుగుతుంది అనుకున్నామే తప్ప 5కి వచ్చినప్పుడు కూడా ఆలోచించలేదు. $1కి వచ్చినా కూడా ఆలోచించలేదు. ఇప్పుడు సెన్స్ లో ఉంది. ఇదే మనం చేసిన తప్పు. ఇప్పుడు బాధపడుతున్నాం ఎందుకంటే నాలెడ్జ్ లేకుండా మనం చేసినటువంటి తప్పు ఇది. ఇప్పుడు కూడా మనం తెలుసుకున్నాం. ఏం పాయింట్ తెలుసుకున్నాం? గ్రాడ్యువల్ గా ఒక కాయిన్ బుల్ రన్ వచ్చినప్పుడు మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ ని వెంటనే తీసేసేయాలి. తర్వాత దాన్ని వెయిట్ చేయించాలి. ఆ ఉన్నటువంటి ప్రాఫిట్ ని మళ్ళా వెయిట్ చేయించి నెక్స్ట్ బుల్ రన్ కా లేకుంటే ఇంకోసారికి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇంకో 20%, ఇంకొక 1 lakh తీసేయాలి. మిగిలిన దాన్ని మళ్ళా పెట్టాలి. మీకు వీలైతే బేరిష్ లో ఉన్నప్పుడు అదే కాయిన్ మళ్ళా కొనండి, కొంచెం అక్యుములేట్ చేయాలి కాయిన్స్. మళ్ళీ నెక్స్ట్ బుల్ రన్ లో మళ్ళీ 20% 1 lakh తీసేయాలి. ఇలా చేస్తే మాత్రం నెక్స్ట్ ఈ పీవీసీ మెటా గ్రోత్ అయినప్పుడు మనం ఇదే స్ట్రాటజీ ఫాలో అవుదాం. చాలా బాగుంటది. ఈ విషయాలన్నీ కూడా ఒక సీనియర్ పర్సన్ దగ్గర నేను విని నేర్చుకున్నాను. అది మీకు చెప్పాను సార్, చాలా అవసరం అనేది. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉందాం. చేస్తాను. నేను ఒక చిన్న విషయం చెప్తా సార్. ఇది పీవీసీ మెటా స్టార్ట్ అయినప్పుడు సీడ్ ఫండ్ టోకెన్ ఫార్మింగ్ చేయడానికి యూజ్ చేసింది సార్. 1.5 lakh నేను ఎవ్రీ మంత్ 15,000 పే చేసుకుంటూ వస్తున్నా. ఇంకొక 3 months ఉంది, క్లోజ్ అవుతుంది లోన్. ఇందులో డబ్బులు ఇక్కడే ఉన్నాయి. అప్పుడు క్రైటీరియా 2 కోసము ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 3 వ్యాలెట్లు నాయి. అక్కడ క్రైటీరియా 2 వచ్చిన కొద్ది రోజులే వచ్చింది రివార్డ్. అక్కడ $4 నుండి మొదలు పెడితే ఇవాళ $21 దాకా వెళ్ళిపోయినా ఎర్లీ బర్డ్ ద్వారా. నేను ఎవ్రీ మంత్ తీసుకుంటున్నా సార్. ఒక 20,000 అన్నా 30,000 పీవీసీ మెటా నుండి కన్ఫర్మ్ 20,000 తీసుకుంటా ఎవ్రీ మంత్. వెరీ గుడ్ సార్. సాలరీ, కంపెనీ సాలరీ బేస్డ్ మీరు ఇన్కమ్ ప్రతి మంత్ ఫస్ట్ నుండి 5th వరకు ఎల్ఐసి నుండి వచ్చిన డబ్బులను పీవీసీ మెటాల బిఎన్బిలకు దానికి దీనికి యూజ్ చేసుకుంటా. 15 నుండి 25 వరకు 20,000 తీసేసుకుంటా. వ్యాలెట్లన్నీ చెక్ చేయడం, సీడ్ ఫండింగ్ చేయడం, టోకెన్ ఫార్మింగ్ చేయడం. వ్యాలెట్ కూడా పెండింగ్ లేదు సార్. మీకు ఎలా మీ పీవీసీ మెటా మీకు ఎలాగుందో నాకు అలాగుంది. మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అలాగే ఉంది. సిస్టమ్ ఒకటే రూల్ ఉంది అందరికి కదా. ఒకటే రూల్ ఉంది. కానీ మీరు మాత్రం ప్రాఫిట్ తీసుకుంటున్నారు. మేము ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఎవరు చేతకంతరం? అది మాదే కదా. మీరు ఇంకొక వ్యక్తికి చెప్పట్లేదు, నేను ఇంకొక వ్యక్తికి చెప్తున్నా. నీకేమొచ్చిందంటే నేను టోకెన్ ఫార్మింగ్ చేసిన అన్న, ఇగో నాకు ఎర్లీ బర్డ్ లో ఉంది, 190 days లో వస్తుంది, చూడు. నువ్వు చూస్తేనే పెట్టు. ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, రేపొద్దున వచ్చి చూపిస్తా, వస్తేనే నువ్వు డబ్బులు ఇవ్వమని కూడా జరిగినవి కూడా ఉన్నాయి నాకు చాలా.
ఓకే సార్, 1 నాకు వీక్ 10 days కి ఇచ్చింది. చిన్న క్వశ్చన్ క్లారిఫికేషన్ ఇవ్వండి. సార్ ఇప్పుడు నాకు తెలిసి ఓవరాల్ గా పీవీసీ మెటా గురించి అండర్ ఎస్టిమేట్ ఉంది అందరి మైండ్ లో. ఉంది. మీరేమో కొత్త పర్సన్ దగ్గరికి వెళ్తున్నారు. మీరు కొత్త పర్సన్ ని ఎలా అప్రోచ్ అవుతారు? టోకన్ ఫార్మింగ్ విషయంలో కానీ, టోకన్ స్టేకింగ్ విషయంలో కానీ, పీవీసీ మెటా గురించి చెప్పడం కానీ మీరు ఎలా అప్రోచ్ అవుతారు కొత్త పర్సన్ ని? ఒక రెండు విషయాలు చెప్పండి. అన్న ఒక ఏం చెప్తారు? 12,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయండి పీవీసీ మెటా అనే సిస్టమ్ లో. నేను గత 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నానని చెప్తా. ఫస్ట్ ఉమ్, ఎంత తీసుకున్నాం అన్న అని అంటారు. అన్న ఉమ్, నెలకు 10,000 15,000 తీసుకుంటాను, నేను 2-3 లక్షలు పెట్టుకున్నా అని చెప్పిన. ఏం చేసినామనంటే ఇక సీడ్ ఫండింగ్ ఒక 1000 పీవీసీ మెటల్ బయట పెట్టుకోండి, ఒక $100 లోపల టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి, వారం ఇస్తుంది. ఒక USDT తీసుకోవడం వల్ల ఒక 100 పీవీసీ మెటల్ బయటకు వస్తాయి, అందులో 5% ట్యాక్స్ పోతుంది అని చెప్తున్నా. ఉమ్, ఒకవేళ ఈ 1000 పీవీసీ మెటాలు ₹10 ధర అయినప్పుడు, ₹20 ధర అయినప్పుడు సేల్ చేసుకోండి. మీ మెయిన్ అమౌంట్ తీసుకోండి, టోకెన్ ఫార్మింగ్ లో ఉన్నాయి పెంచుకుంటుండండి, టోకెన్ ఫార్మింగ్ లో పెంచుకోమని చెప్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తికి అదే విషయం చెప్తున్నా. నేను ఎవ్రీ 6 months ఒకసారి మీ దగ్గరికి వస్తా, వచ్చినప్పుడు రీఫార్మింగ్ ఏదో ఒకటి చేయమంటే అప్పుడు చేసేస్తాను. ఇది నా ఓకే. ఆలోచన సార్. నేను LICలో చేస్తున్నా, ప్రతి 6 months ఒకసారి పబ్లిక్ దగ్గరికి వెళ్తా, వెళ్ళినప్పుడల్లా ఒకరికి చేయడం. ఇప్పటి వరకు నన్ను విత్డ్రాల్ కావాలి నేను తీసుకుంటాను ఎవరు అడగలేదు. రీఫార్మింగ్ చేసుకోన్నా, మళ్ళీ ఈ రోజు 20 వస్తుంది, రేపు 30 వస్తుంది అని చెప్తున్నా. గ్రేట్ సార్, ఫెంటాస్టిక్. 10,000 రూపాయలు ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదన్నా, రోజుకి ₹20 వచ్చినాయి. 800 రోజులు గడిచింది, మళ్ళీ 100 అయినాయి. రీఫార్మింగ్ చేస్తే రేపటి నుండి 20కి 40 వస్తుంది. చూడు, మళ్ళీ పెట్టమంటలేను. ఒక ₹500 BNB కోసం అవుతుంది. ఒకసారి పిన్ జనరేషన్ చేసుకోండి, ఒకసారి టోకెన్ ఫార్మింగ్ ఛార్జెస్ పడుతున్నాయి, మళ్ళీ ₹100 అందులోనే ఉంటున్నాయి BNB. అట్లా ఈవెన్ వాళ్ళకు కూడా ఒకరిద్దరు చేసినా కంటిన్యూ అయినాయి. వాళ్ళ దాంట్లో విత్డ్రాల్ కొడితే కూడా పీవీసీ మెటల్ మళ్ళీ నేను తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్. ఎక్కువ మందికి చెప్పడమే ట్రై చేస్తున్నా. సార్, ఎవరైనా ప్రసాద్ సార్ తో మాట్లాడాలనుకుంటున్నారా? ఎవరైనా అడిగేటువంటి ఏమైనా చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే సార్ గురించి మీతో ఏమైనా ఇంటరాక్ట్ అయ్యేటువంటి పర్సన్స్ ఎవరైనా హ్యాండ్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. సార్ బిజినెస్ ఎలా చేస్తున్నారు ఈ టైంలో కూడా ఆయన ఎలా బిజినెస్ చేస్తున్నారు అనేది కూడా నేను చెప్పడం జరిగింది సార్. మనం అడిగితే చెప్పారు. సో మీరేమైనా సార్ తో ఇంటరాక్ట్ అవుతారా ఎవరైనా? ఎస్ సార్, ఎవరు లేరు, హ్యాండ్ రైజ్ లేరు, చేయలేదు. ఓకే. Yes, ఎస్ sir. సార్. సార్ అయితే వర్క్ అయితే ఆల్రెడీ స్టార్టింగ్ లో నేను చెప్పాను సార్. ఎందుకంటే సార్ ఆల్రెడీ LICలో చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కాబట్టి సార్ ఆల్రెడీ దాని వర్క్ మీదే వెళ్ళినప్పుడల్లా ఇంకా ఏంటంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు సేమ్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మళ్ళీ రీకాంపౌండింగ్ చూపిస్తున్నారు వాళ్ళకి. అంటే విత్డ్రాల్ సిస్టమ్ కాకుండా వాళ్ళకి ఏంటంటే మీ ఫండ్ అనేది ముందు లోపల పెంచుకోండి అని చెప్పేసి రీకాంపౌండింగ్ అనేది చూపిస్తున్నారు అనమాట. ఎస్, విజయ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ విజయ్ సార్. సార్ వెల్కమ్ సార్ విజయ్ సార్. సార్కి మరి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ సూపర్ సార్, నిజంగా ఓకే సార్. సార్ చెప్పండి సార్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ గా ఉంది సార్. గుడ్ మార్నింగ్. సార్ సార్ ఆ సారు ప్రతిరోజు వచ్చి కొద్దిగా టైం స్పెండ్ చేసి అందరికి మోటివేషన్ చేయాలని కోరుకుంటున్నాను, అంతే, ఇంకేం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ సార్ ఏంటంటే ఈ కరువు కాలంలో కూడా ఇంత డబ్బులు సంపాదించుకుంటా ఇంత చేస్తున్నాడు కనుక మనకందరికి ఒక ఆదర్శంగా ప్రతిరోజు అతను వచ్చి ఒక్క 10 minutes మాట్లాడి అతన్ని కొంచెం మనకు చెప్తే ఏమవుతుందంటే మన అందరం, నేను కాదు, మన కుటుంబ సభ్యులం కనుక ప్రతి ఒక్కరము ఒక మనం చెట్టు ఏ విధంగా అయితే ఎండిపోతుంటే నీళ్ళు వస్తున్నాడో సార్ ఆ విధంగా బూస్ట్ ఆఫ్ ది పవర్ ఇస్తున్నాడు కనుక ప్రతిరోజు ఆ సార్ వచ్చి మనకు మోటివేషన్ ఇచ్చి చంద్రశేఖర్ సార్ చెప్పింది ప్రతిరోజు ఇంటనే ఉంటాము. కానీ ఏమైతుందంటే ఒక్కరిద్దరి వల్ల చాలా పెద్ద పెద్ద లీడర్స్ పేర్లు చెప్పొద్దు, కానీ దాని నుంచి మనకు మైనస్ వస్తుంది. పేర్లు చెప్పొద్దు, ఎందుకంటే మీటింగ్ లో మన పేరు చెప్తే అది మన పద్ధతి కాదు. ఏం సార్, అంతేనా? మెయిన్ లీడర్సే వాళ్ళు. దానివల్ల ఏమైతే
ఏమవుతుంది 99 మనం పాజిటివ్ ఉండి ఒక్కటి నెగిటివ్ అయ్యేటలకు నేనేం కాను. మనం ఏంటంటే అందరూ మనం ఎందుకంటే పాత వాళ్ళం మనం ఏం కాము. కాకపోతే అది ఏమైపోతుందంటే కొత్త వాళ్ళకు ఒక న్యూ రకమైన పర్సన్స్ కి మనకు అంటే న్యూ నెగిటివ్ పర్సన్స్ కి అనేది కొద్దిగా నెగిటివ్ అవుతుంది సార్. అది న్యూ పర్సన్స్ నెగిటివ్ వస్తుంది. అది మెయిన్ పాయింట్. ఆల్రెడీ గది మనకి అదే చెప్తుంది. ఈ 1 వీక్ లో జరిగిన డిస్కషన్ మూలన చాలా మంది కూడా కాల్ చేశారు, చాలా మంది మాట్లాడడం, సార్ ఏంటి సార్ ఇలాగా అది ఇది అని. నో ప్రాబ్లం సార్, అది అవును మామూలుగా సార్. క్యాజువల్ గా షేర్ చేసుకుంటున్నారు అవును. అంతే, దాని గురించి టెన్షన్ పడక్కర్లేదని చెప్పేసి చెప్పాం. నో ప్రాబ్లం అదే సార్. అదే ఓకే. అంటే అందుకే అంటే మనకి ప్రజెంట్ ఏంటంటే అప్డేట్స్ ఏం లేవు కాబట్టి ఎవరెవరు ఏమనుకుంటున్నారు ఏంటని చిన్న ఒక షేరింగ్ అనేది తీసుకున్నాం, దాంట్లో తప్పేం లేదు కాబట్టి నో ప్రాబ్లం సార్. అదే ప్రతి ఒక్కరు ఏ విధంగా ఉందంటే ఏదో పూరా అయిపోయింది క్లోజ్ అయిపోయింది అన్నట్టు మాట్లాడుతుంటే కొత్త వాళ్ళకి ఏమైపోతుంది అంటే మనము ఏంటంటే కొత్త వాళ్ళకి ఏం చెప్పలేకపోతాం, టీం కానీ కొత్త వాళ్ళకి కానీ. అందుకోసం ఈసారి వచ్చింది ఇప్పుడు నేను వింటున్నా చాలా, అందుకోసమే అంటే నేను మనం ఆయన ఫస్ట్ ఎప్పుడు కాంచి ఆల్రెడీ మనం ఫస్ట్ కాంచి కంటిన్యూగా మనం ఉంటున్నాం కాబట్టి ఓకే, మనకి పేషెన్స్ అనేది ఉండకపోవచ్చు. అంటే మనం ఆల్రెడీ మన ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాం కాబట్టి కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు న్యూ అదే పర్సన్స్, సార్. ఇప్పుడు రీసెంట్ గా మనం జాయిన్ చేసిన మన డౌన్లైన్ పర్సన్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా సార్, వాళ్ళు ఏంటంటే మనం అవును సార్. ఓకే మనం ఎంత నెగిటివ్ గా మాట్లాడుకుని ఏం చేసినా కానీ మళ్ళీ తర్వాత సిస్టమ్ మనం పాజిటివ్ చేస్తుంది, అది మనకు తెలుసు. కానీ ఆ న్యూ అదే పర్సన్స్ కి సార్. అది తెలియదు కాబట్టి ఇలాంటప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు వింటే కనుక ఎలా ఉంటుందంటే, అరే అదే అదే మీటింగ్ లో అదే ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని కొద్దిగా నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అది ప్రాబ్లం అంతే. అందుకోసం అదే సార్, అందుకోసమే సార్ అందుకే నేను అన్ని హండ్రెడ్ చేసి మాట్లాడుతున్నాను. అందుకోసమే సార్ను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా 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 నాకు సూపర్ ఎల్ఐసి సార్, సూపర్ నిజంగా సార్, నిజంగా నిజంగా సూపర్ చెప్తున్నా స్మార్ట్ సార్. వర్క్ అనమాట. స్మార్ట్ వర్క్ అది. అదే అంటున్నా, అంటే అది తెలివితేటలతో చాలా సార్ వర్క్ అనేది చేస్తున్నారు. నిజంగా ఆ, టీం అదే కూడా పెంచుకుంటున్నారు సార్. ఇది ఒక గ్రేట్. అదే సార్. ఇప్పుడు చంద్రశేఖర్ సార్ అందుకే మీరు ఏ విధంగా చెప్తున్నారు అన్నప్పుడు నేను విన్నాకనే నేను సార్ ఒక మాట అందుకోసం మీరు ఎవరు మాట్లాడతలేరు అన్నందుకు నేను హండ్రెడ్ చేసిన సార్, అంతే. ఓకే సరే సార్. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనకి ఏదైనా ఇలా షేర్ చేసుకుంటే సార్ అందరికి హ్యాపీగా ఉంటది కొద్దిగా. అవును సార్. ఇప్పుడు ఎందుకంటే అతను మంచి మాట చెప్పినప్పుడు అతన్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. ఎందుకంటే సార్ ఉన్నాడా లేడా, హండ్రెడ్ ఉన్నాడా సార్? సార్ వింటున్నాం థ్యాంక్ యూ సార్. వింటున్నాం సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అందరికి అందరికి రాబోయే థ్యాంక్ యూ కాలంలో సార్. అందరు కోటేశ్వరులం కావాలి మనం. ఖచ్చితంగా సార్, అందరి ఈ ఆశీర్వాదం రోజుకు నేను అందరికి. లక్షాధికారిని అయినా సార్, రాబోయే అవును కాలంలో సార్, కోటేశ్వరులం కావాలి. ఖచ్చితంగా సార్. అందరం ఎందుకంటే ప్రతి 100% ఒక్కరు టీవీసీ మెటల్ ఉన్న ప్రతి ఒక్కరు మిలీనియర్లు బిలీనియర్లు కావాలి సార్, ప్రతి ఒక్కరు. ఓకే అందరిని అది మన కుటుంబ సభ్యులు అందరం కూడా బిలీనియర్స్ అది సార్. ప్రతి ఒక్కరము అందరం త్వరలో కావాలని కోరుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ విజయ్ సార్. ప్రసాద్ థ్యాంక్ యూ సార్, సార్. థ్యాంక్ యూ సార్. మీరు థ్యాంక్ యూ డైలీ థ్యాంక్ యూ చెప్తున్నారు సార్. కానీ మీరు మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది, షేర్ చేసుకోవడం కూడా. అండ్ మీరు అవును చేసిన సార్. వర్క్ అనేది మాకు షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్ ఓకే సార్. ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికి కూడా ఈ రోజు షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మనకి టైం కూడా అయింది కాబట్టి కంక్లూడ్ చేసుకుందాం సార్. అంటే అప్డేట్స్ ఏం లేవు కాబట్టి, అప్డేట్స్ ఉన్నప్పుడు మనం టైం తీసుకుంటే పర్లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏం అప్డేట్స్ ఏం లేవు, ఓన్లీ షేరింగ్ నడుస్తుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటున్నాం కాబట్టి కరెక్ట్ టైంకి మనం క్లోజ్ చేసుకుందాం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై పీయూష్ మెటా నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా నెవర్ ఎండ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్ సార్. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. జై పీయూష్ మెటా సార్. థ్యాంక్ యూ సార్. జేపీబీసీ ముఠా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బై.